భారతదేశంలో అన్యమతం లెక్క కన్వర్ట్ అయింది, అది క్రిస్టియానిటీ కానీ ఇస్లాంలోకి, దళితులే. సింపుల్. అంటే ఎంతమంది ఈ ఆర్యుడు ఎంతమంది మూలవాసులని ఈ యొక్క ఊరికి దూరం పెట్టి శిక్షలు వేసిండు, అవుట్ కాస్ట్ చేసిండు. ఈ వాడు పెట్టిన వర్ణ వ్యవస్థలో రాని వారే దళితులు. అంటే ఏమర్థమైంది? ఈ వ్యవస్థలో, ఈ సిస్టంలో నువ్వు లేవంటే అర్థమైంది, నిన్ను వెనకట మనకు ఊర్లలో తప్పు చేస్తే వెలివేస్తారు. సో అట్లా వాడొక పనికి ఒక శిక్ష వేసిండాడు, వాని మాట వింటలేరని. ఓకే, సింపుల్. వాని ఆధిపత్యాన్ని అంగీకరిస్తలేరని ఈ మూలవాసులని వాళ్ళే కాలక్రమంలో దళితులు అని పిలిచారు. సింపుల్. సో ఈ బీజేపీ యోధులు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు. వాళ్ళందరూ వీళ్ళు గుడిలోకి రానియకపోతే ముస్లిం మతంలోకి వెళ్ళిన వారు వీని బాధలు భరించలేక వెళ్ళారు. కరెక్టే. సో వాళ్ళను అసలు ఒరిజినల్ వచ్చిన ముస్లిం వాడు, ఒరిజినల్ గా వచ్చిన క్రిస్టియన్ వాడు భారతదేశంలో లేడు. ఎవడు ఏ మతంలో ఉన్నా ఆడు ఇక్కడోడే, భారతీయుడే, ఇక్కడ పుట్టినోడే.